సభా అధ్యక్షులు నా సోదరుడు మిత్రుడు అనిరుద్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి అపర భగీరథుడు. ఈరోజు ఆయన వస్తుడు జడ్చర్ల కంటే ఈ మీటింగ్ కంటే ముందు ఈ ప్రాంతానంతా చల్లగా చేయడానికి దేవుడు కూడా వాన రూపంలో మనకు వానపడి ఈ ప్రాంతానంతా చల్లగా చేసిండు. మంచోళ్ళు రాక వచ్చినప్పుడు ఈ విధంగా మంచి వాతావరణం కూడా ప్రకృతి సహకరిస్తుందన్నమాట మీ అందరికీ తెలియజేస్తూ, అదే మాదిరిగా మా పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, శాసనసభ్యులందరికీ, చైర్మన్లకు, వివిధ హోదాల రాజకీయ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఆర్&ఆర్ సెంటర్లలో ముంపు గ్రామాల సమస్య మాకు స్పష్టంగా తెలుసు. జూరాల ప్రాజెక్టు వెంబడి ఉన్నటువంటి మా గ్రామాలన్నీ కూడా 20 ఏండ్ల కింద ముంపు గ్రామాలయ్యి రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ జీవన విధానాలన్నీ కూడా అగమ్య గోచరంగా తయారైనటువంటి ఆ ఊర్లు, ఆ గ్రామాల గురించి, ఆ పరిస్థితి గురించి తెలిసిన వ్యక్తిగా ఈరోజు అవన్నీ కూడా ఆలోచన చేసి ఉదండాపూర్కి సంబంధించి 4-5 గ్రామాలలో ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బుల గురించి ప్రతి అసెంబ్లీలో ఎక్కడ సీఎం గారు కలిసినా అనిరుద్ రెడ్డి గారు ఒక్కడే మాట, సార్ మా ల్యాండ్ ఎక్విజిషన్ గురించి ఆలోచన చేయండి, ఇయ్యండి అని. నేను అప్పుడప్పుడు అనిపించేది, ఖచ్చితంగా ఏదో రోజు పెద్ద ఎత్తున ఈ ముంపు గ్రామాలకు పరిపూర్ణంగా సహకారం చేసేటువంటి దినం వస్తుందని అనుకున్నాం. ఈ రోజు ఆ దినం రానే వచ్చింది. ఈ రోజు మీరంతా ఆలోచన చేయాలి. గత పాలకులు ఈ ఉదండపూరు లేదా పాలమూరు రంగారెడ్డి పేరు చెప్పి ఇదేదో అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని చూపించి ఒక మోటార్ స్టార్ట్ చేసి మీ జీవితాలన్నీ మారిపోయినాయి అని చెప్పిన సందర్భం 10 సంవత్సరాలు నరక యాతన చూసినాం. కానీ అట్లా మేము మాట చెప్పే ప్రభుత్వం కాదు ఇది, ప్రజాప్రభుత్వం, రేవంత్ అనే ప్రభుత్వం. మాటలు కాదు, చేతలలో చేసి చూపిస్తామని ఇక్కడికి రాకనే ముందు వరకే మీ అకౌంట్లో డబ్బులేసి పేదోళ్ళని ఆదుకొని మీకు కావాల్సిన మీ సోదరుడు మీరు గెలిపించుకున్న ప్రియతమ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా పూర్తి స్థాయిలో ఏదైతే అడిగిందో దానికి పూర్తిగా ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమంది దీని మీద కామెంట్ చేస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా, ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముంపు గ్రామాలకు సహకారం చేయాలన్న సంకల్పం, ఆలోచనతో మీ అందరి కష్టాలను చూసి ఈ రోజు మీకు ఈ డబ్బులేసి మీ గ్రామాలని ఖచ్చితంగా కొత్త గ్రామాలుగా వెలిసే విధంగా చేసినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి. సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు వాకటి శ్రీహరి గారు, వేదిక ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులందరికీ, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి అశేష జనవాహినికి అందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలో 20 లక్షల పైచిలకు ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో 2 రోజులు నిరంతరంగా అన్ని ప్రాజెక్టులు స్వయంగా చూస్తూ రాత్రి కనీసం 4 గంటల సేపు సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు పాదయాత్ర చేస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా,
దేనికోసం పాదయాత్ర, ఎందుకోసం పాదయాత్ర? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పాలమూరు జిల్లాను చూపించి, పాలమూరు జిల్లా వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పితే హైదరాబాద్ ఆదాయంతో పాటుగా మరొక 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా కుర్చీ చేసుకొని కట్టిస్తా, 2 సంవత్సరాల పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. 9 కాల ప్రాజెక్టు పూర్తి చేసి 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా, కుర్చీ చేసుకొని కట్టిస్తా అన్నాడు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా? ఎందుకు కట్టలే? మళ్ళీ అక్కడ కాళేశ్వరం ఏమో 1,00,000 కోట్లు. అదే కేసీఆర్ గారి యొక్క ఇలాకాకు ఫామ్ హౌస్ దగ్గరికేమో 50 టీఎంసీల మల్లన సాగర్. ఏం పాపం చేసింది పాలమూరు జిల్లా? ఎందుకు కట్టలే? మరి ఎవరడ్డొచ్చిండ్రు? ఎందుకు కట్టలే 10 సంవత్సరాల పాటు? అంటే ముమ్మాటికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏనాడో పూర్తి కావాలి కదా. అది కూడా ఇంకో విషయం చెప్పాలా, గొప్పగా పరిపాలన చేసినామని చెప్పని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. మరో లెక్క మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాస్తవాల్ని అవాస్తవాలుగా, అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రిస్తూ కోట్లు ఖర్చు పెడుతూ ప్రచారం చేస్తా ఉన్నారు, అర్పణం చేస్తా ఉన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని గడచిన 65 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. ఆనాడు రాష్ట్రంపై ఉన్నప్పుడు 65,000 కోట్ల రూపాయలు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు నెలకు 6,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు బ్యాంకులకు వడ్డీ కింద గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందుకు సంవత్సరానికి